సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు. ఇక చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాలు. ఈ 20 గుంటలు 2013లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేసినప్పుడు 15 ఎకరాల 23 గుంటల్లో చెరువులోనే నీళ్లు. కబ్జా చేసిన భారీ షెడ్స్, భవనాలు కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. సున్నం చెరువు FTL లో ఉన్న సర్వే నెంబర్లు 12, 13, 14, 16 పదుల సంఖ్యలో షెడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్న కబ్జాదారుడు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. టైం ఇస్తే మనం సమ్మతి తీపిస్తే మొత్తం తీస్తే మనం ప్లాట్ పోతే పోండి మన సమ్మతి సామాన్ కూడా 2-3 కోట్ల సామాన్ ఉంది. అది కాదు మనకి హెల్ప్ చేయండి, రిక్వెస్ట్ దండం పెడుతుంది దేవుడి కొద్దిగా ప్రార్థన చేయాలి, రిక్వెస్ట్ చేయండి నాకు రిక్వెస్ట్ చేస్తాను సార్. నాకు 2-3 టైం నేను మొత్తం సామాన్ తీస్తా. ఫ్లాట్ పోతే పోండి మనం సామాన్ కూడా మనకి ఏమైనా చేస్తాం, మనం బతకాలి. ఈ కాంటూర్ సర్వే ఇప్పుడు చేయలేకపోయారు, ఎందుకని అక్కడ బిల్డింగ్ కూలబట్టారు FTL అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ ఉందని చేయలేకపోయారు. దీని మీద స్టేటస్ కదా 28 రోజుల 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి కూలు కొట్టడానికి మాలోటోళ్ళవి. నిజంగా మీరు అన్యాయంగా కట్టలేదే, డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూల్చయ్యా, నువ్వు కూల్చు. हम लोग रिक्वेस्ट कर रहे सब थोड़ा टाइम दो, हम लोग खाली कर लेंगे बोलते वो भी नहीं है, कुछ भी नहीं है. हमारे ऐसे रोड पे गला ऐसे मारना शुरू ऐसे मारता ना हमारा डायरेक्ट मारवाड़ी से बोल के मारते हैं लोग. भाई कुछ भी नहीं है. చెప్పండి, కోట్ల రూపాయల సామాన్ ఉంది, కోట్ల రూపాయల సామాన్. ఆయన ఈజ్ టెనెంట్, ఓనర్ కూడా కాదు. ఇస్తే మేము చూపిస్తాం కదా. ఓనర్ ఉన్నారు, ఆ బిల్డింగ్ పోతుంది కదా, ఓనర్ది ఆయనదే. అది ఆ షెడ్లు కూడా ఆయనదే. ఆ ఓసి